కేసీఆర్. ఇవాళ ఆయన నాయన నరసింహారెడ్డి హోంగార్డ్ కు తక్కువ, జాతరలో పోతరాజుకి ఎక్కువ. టోపీ ఈయన దగ్గర ఉంది, లాఠీ కేసీఆర్ దగ్గర ఉంది. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి రఘునందన్ రావు పబ్బులకు పోతారు, ఎప్పుడో ఒకసారి బొక్కలకు పోతారని. నేను అడుగుతున్నా, అయ్యా నీ మీసాల మీద ఒట్టేసి చెప్తున్నా, నేను వస్తా మందులో గాని మారక ద్రవ్యాల నా రక్త నమూనాలు కావాలన్నా, నా ఎంట్రికల నమూనాలు కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా అన్ని వీక్కో, నువ్వు లెక్క పెట్టుకో, చూసుకో, పరీక్షలకు వద్దాం. ఏనాడన్నా మందు తాగినట్టు, నా పుట్టినప్పటి నుంచి ఏనాడన్నా మందు ముట్టినట్టు ఉంటే ఏ ఒట్టు అంటే గా ఒట్టు, ఏ జైలు అంటే గా జైలు, ఏ మారక ద్రవ్యాలంటే గా మారక ద్రవ్యాల గురించి పరీక్షలు చేసుకో. నేను ఒకటే సూటిగా నిన్ను అడుగుతున్నా, నువ్వు కేటీఆర్ ను పంపిస్తావా? నువ్వు తారీఖు పెట్టు, చౌరస్తా పెట్టు, నాది కేటీఆర్ రక్త నమూనాలు తీసుకుందాం. ఎవరు మందు తాగుతారో, ఎవరు మారక ద్రవ్యాలు తీసుకుంటారో నీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా, గా కేటీఆర్ ను చౌరస్తాలకు పంపు, గా పోలీసు వాళ్ళని ఎక్సైజ్ వాళ్ళని పిలుద్దాం, నా రక్తం కేటీఆర్ రక్తం తీద్దాం, ఎవరు తాగుపోతే ఎవరు తిరుగుపోతే లెక్క తీద్దాం. నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా నీకు మీసాలు ఉండడానికి వీళ్ళు, నీ మీసాలు పెరిగిస్తా నేను. మీసాలు పైకి తిప్పుకోవద్దు నాయన నరసింహారెడ్డి, ఈ సవాల్కి ఒప్పుకోవాలి. ఏ చౌరస్తాకైనా నేను వస్తా, ఏ ఎక్సైజ్ ఆఫీస్కైనా నేను వస్తా, నా రక్త నమూనాలు తీసుకోండి. మందు తాగినట్టుంటే గాని మారక ద్రవ్యాలు వినియోగించినట్టుంటే నువ్వు వేసే ఏ శిక్షకైనా సిద్ధం, ఉరి శిక్షకైనా నేను సిద్ధం. నువ్వు కేటీఆర్ ను తీసుకొచ్చే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా.